హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. అండ్ సీనియర్ యాక్ట్రెస్ ప్రగతి గారికి అండ్ ట్రోలర్స్కి మధ్య వార్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు వార్ ఎందుకు జరుగుతుంది, దీనిపైన మాట్లాడడానికి మన ముందుకు వచ్చేసారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. మన సీనియర్ యాక్ట్రెస్ ప్రగతి గారికి అండ్ ట్రోలర్స్కి మధ్య ఒక వార్ జరుగుతున్న విషయం తెలిసిందే అన్న. అసలు జిమ్కి అదే డ్రెస్లో వెళ్ళాలి అని చెప్పేసి తిరిగి సీనియర్ యాక్ట్రెస్ ప్రగతి గారు అయితే కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడారు. అసలు ఏం జరిగింది? ప్రజెంట్ టర్కీలో ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరుగుతోంది 2025. అండ్ ప్రగతి గారు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనపడట్లా. దూకుడు, ఓ బేబీ అట్లాంటి కొన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ నుంచి ఎక్కువ యాక్టివ్గా లేదు. ఎందుకంటే అవకాశాలు రాక కాదు, ఆవిడ చేయక కాదు, తను ఇంకొక దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టింది, అది పవర్ లిఫ్టింగ్. దానికి సంబంధించి జిమ్ వీడియోలు, వెయిట్ లిఫ్టింగ్ వీడియోస్ అన్నీ తన ఇన్స్టాలో పోస్ట్ చేసుకునేది. ఈ వయసులో నీకు ఇది అవసరమా, నువ్వు ఇది అని చెప్పి అడ్డమైన కామెంట్లన్నీ వచ్చేవి. అవన్నీ ఇంకొకరు అయితే పట్టించుకుంటే వాళ్ళ మానసిక స్థితి వేరేలాగా ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తారు. కానీ ఈవిడ పట్టించుకోవాలి. అనేవాడు ఎప్పుడు అంటాడు, వాడు అక్కడే ఉంటాడు, అంతే కదా. మనమేం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి తను అప్పటి నుంచి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో పాల్గొంటానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ ఏషియన్ దాంట్లో ఓపెన్లో ఒక గోల్డ్ మెడల్, 3 రజత పథకాలు, టోటల్ 4 పథకాలు వచ్చాయి. 50స్లో ఒక నిర్ణయం తీసుకోవడం, అది కూడా శారీరక శ్రమతో కూడినటువంటి డెసిషన్ తీసుకోవడం. చాలామంది 50స్లో ఏంటంటే ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటారు, లేకపోతే ఇంకేదైనా చేయాలనుకుంటారు. అంటే వాళ్ళకి డబ్బుతో పని అయిపోయేది చాలు, మన ఇది ఉండొద్దు, శ్రమ ఉండొద్దు అని. కానీ ఆ టైంలో ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి సినిమాలు వదిలేసి ఏదో దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి అదే పనిగా శ్రమించి దాన్ని సాధించుకోవడం అనేది చాలా గ్రేట్. యంగ్ అమ్మాయిలకు కానీ టీనేజ్ అమ్మాయిలకు కానీ ఈవిడ ఒక ఇన్స్పిరేషన్ చెప్పుకోవాలి. సోషల్ మీడియా కామెంట్లను పట్టించుకుంటే మనం ఎలా ఉంటాం, పట్టించుకోకపోతే ఎలా ఉంటాం అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆమె పథకాలు తెచ్చింది. అందరూ ప్రశంసించే వాళ్ళు ప్రశంసిస్తారు, ప్రశంసించిన వాడు అది గాడు కర్మ. నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్, జిమ్కి కానీ స్విమ్మింగ్ పూల్కి కానీ ఎవడు గాగ్రా చోలీలు పట్టు చీరలు కట్టుకొని వెళ్ళరు. అవునా? అబ్బాయికి ఎలాగైతే ఫ్రీగా ఉండడానికి ఒక వేరు ఉంటుందో, ఫ్రీగా ఉండే అంటే ఎవరి కంఫర్ట్ వాళ్ళది, అమ్మాయిలకు కూడా అంతే టైట్ బట్టలు వేసుకొని ఇంకేదో చేసి ఏం చేయరు వాళ్ళు. వాళ్ళకి ఎంత కంఫర్ట్ కావాలో అంత ఫుట్వేర్ దగ్గర నుంచి హెయిర్ స్టైలింగ్ వరకు దేర్ కంఫర్ట్. అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ జుట్టు ఉంటుంది. నువ్వు ఎక్సర్సైజ్లు చేసి ఇది అటు జడ ఇటు వస్తే మొహాన్ని డిస్టర్బ్ చేస్తుంది. దానికి ఒక టై వేసుకుంటారు, డిస్టర్బ్ చేయొద్దు అని. ఓ మంచి ఫుట్వేర్ వేసుకుంటారు. అండ్ నెక్స్ట్, అబ్బాయి కాళ్ళు ఎత్తినా షర్ట్ ఇప్పినా సరే చాలా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ ఇప్పేస్తాడు. అమ్మాయికంటూ కొంచెం ఏంటంటే వాళ్ళకంటూ కొంచెం ఇది ఉంటుంది, అరే ఎవడన్నా చూస్తాడేమో అని చెప్పి ఎలాంటి బట్టలు వేసుకోవడంలో కూడా పాపం కొంచెం ఇబ్బంది పడతారు. అవునా? అట్లాంటి టైంలో స్విమ్మింగ్ పూల్స్, నువ్వు వచ్చింది ఏంటి, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చావు లేదా జిమ్ నేర్చుకోవడానికి వచ్చావు, అక్కడ అలాంటి బట్టలే వేసుకుంటారు. నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోకుండా ఇట్లా ఎందుకు చూస్తున్నావు, అంత అవసరం ఏముంది? అది నీకు చూపించడానికి అయితే రావట్లేదు కదా. వాళ్ళంటూ ఒక ఫిట్నెస్ కోసం వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నోళ్ళు ఇంట్లో చేసుకుంటారు, లేనోళ్ళు బయట ఎక్కడో జాయిన్ అవుతారు, ఒక మంచి మాస్టర్ ట్రైనర్ ఉంటే నేర్పిస్తారు అని. అది వాళ్ళ వ్యాయామంలో ఒక పార్ట్. ఈ మధ్యకాలంలో అందరూ ఆర్గానిక్ ఫుడ్స్ అని గానుగ నూనెలని ఎలా తయారవుతున్నారో ప్రతి ఒక్కరు ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నారు. నెక్స్ట్, యూనిసెక్స్ సెలూన్స్. ఫేషియల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వరకు వాళ్ళు టవల్ పెట్టాలి. నువ్వు వెళ్ళింది ఏంటి, నీ కటింగ్ కోసమో నీ బియర్ ట్రిమ్ కోసమో వెళ్తావు, ఇట్లా ఎందుకు చూస్తావు, అంత అవసరం ఏముంది? నీకు చూపించడానికి వాళ్ళేమీ దించట్లేదు కదా. సీరియస్లీ, వాళ్ళు పెడిక్యూర్ చేసుకున్నా మ్యానిక్యూర్ చేసుకున్నా అవన్నీ నీడ్స్. అమ్మాయి కనిపించాలి అట్లా అంటే ప్రతి ఒక్కరు. నువ్వు ఆ బట్టలు వేసుకున్నావు కాబట్టి మేము చూడాల్సి వస్తుంది. ఆ బట్టలు వేసుకుంటే ఖచ్చితంగా చూడాలి, నీకు చూపించడానికి కాదు కదా వేసుకునేది, వాళ్ళ కంఫర్ట్, అది దేర్ కంఫర్ట్. సో అట్లా వీళ్ళ ఆలోచన విధానం మారితే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ప్రగతి గారిని చూసి ఒక 10 మంది నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే చాలా అచీవ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తుందా తెలియదు, కానీ ఈ రంగంలో అంటే ఆ ఏజ్లో మా ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి పథకాలు సాధించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ట్రోలర్స్ ఏమంటున్నారంటే ఆ ఏజ్లో
వాంటెడ్గా అంటే స్విమ్ చేసేటోళ్ళు జిమ్కి వెళ్ళేటోళ్ళు దానికన్నా మంచి బట్టలు వేసుకొని వెళ్తున్నారు. లైక్ జిమ్ డ్రెస్సెస్ అని అవి ఇవి ఉంటాయి. కానీ ప్రగతి గారు వాంటెడ్గా అలాంటి డ్రెస్సెస్ వేసుకొని వస్తున్నారు అని చెప్పేసి ట్రోల్ అది ఆవిడ ఇష్టం అబ్బా, తన కంఫర్ట్ అది, తన కంఫర్ట్, తన ఇన్స్టాగ్రామ్, తన హక్కు, అది ఆమె వ్యక్తిగతం. అది ఎందుకు వీళ్ళకందరికి ఎందుకు దీని గురించి అంత ఎగిరెగిరి పడ్డం? అంటే ఆ డ్రెస్సుల పైన వీడియోలు తీసి ఎందుకు అప్లోడ్ చేయాలి? ఆ డ్రెస్సులు అంటే ఏం మావి డ్రెస్సులు కాదా? అంటే ఏం వేసుకోకూడనివా చెప్పు? బేసికలీ అది వేసుకోవద్దు, ఇది బ్యాండ్ అని చెప్పు, ఈ దేశంలో బ్యాన్ చేసి పడేయి, వాళ్ళు వేసుకుంటే తప్ప అని చెప్పు. లెట్ దెమ్, వాళ్ళ కంఫర్ట్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో నీకు తెలియనప్పుడు ఎందుకు వాళ్ళ మీద పడి ఆడవడం? ఏ ఏజ్ అయితే ఏముంది, ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది, అంతే. మన తప్పుగా చూడడం వీళ్ళ తప్పది, అట్లా చూడకూడదు. అంటే సాధించిన పథకాలు చూస్తలేరులే కానీ ఆమె వేసుకున్న డ్రెస్ని ట్రోల్ చేస్తున్నారు. వేర్, స్విమ్ వేర్ ఎప్పుడైనా సరే వాళ్ళ కంఫర్ట్కి తగ్గట్టుగానే ఉంటుంది. ఇప్పుడు షటిల్, టెన్నిస్ ఆడే వాళ్ళకి ఇక్కడ వరకు ఉంటాయి. నువ్వు పైన బాల్ని చూస్తావా, వంగి కిందికి చూస్తావా? తప్పది. పరిగెత్తే వాళ్ళకు కూడా, రన్నింగ్, ఎవరికైనా వాళ్ళ కంఫర్ట్ మాది. నీకేదో చూపించడానికి వాళ్ళు చేయట్లా, వాళ్ళ కంఫర్ట్, వాళ్ళు గెలవాలి దాంట్లో. అప్పుడు వాళ్ళు ఎంత ఫ్రీ, వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్ ఉంటే వాళ్ళకి అంత కంఫర్ట్గా ఉండాలి. అలాని అదేంటిది వాళ్ళు ఏమి ఎక్స్పోజింగ్ చేయట్లా. స్పోర్ట్స్ వేర్స్ అన్న అలాగే ఉంటాయి, స్విమ్ వేర్స్, జిమ్ వేర్స్ ఇలాగే ఉంటాయి. అంతా అలాగే డిజైన్ చేశారు అవి, దాన్ని మనం ఏం అనలేము అట్లా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.